వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనంలో రాయబడిన ఆఖరి వాక్య భాగాన్ని చదువుకుందాం. నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు తాను సృజించిన పుట్టించిన మానవులమైన మనకు లోకములో మనుషులు తోడుగా ఉన్న దానికంటే, ధనము తోడుగా ఉన్న దానికంటే ఆయన తోడు మన జీవితంలో ఆశ్చర్యకరమైన కార్యాలు చేస్తుంది అనేటటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం మనకి ఇక్కడ తెలియచేయటను గమనించగలం. ఈ మాటలను ప్రభువారు యెహోషువ గారితో మాట్లాడటం గమనించగలం. ఈ యెహోషువ తనకు ముందున్నటువంటి ఇశ్రాయేల్ నాయకుడైన మోషేను అనుసరించినటువంటి వ్యక్తిగా ఉండటను మనం ద్వితీయోపదేశ కాండంలో మనం చూడగలం. అయితే ప్రభువారు అంటున్నారు, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనంలో, నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడును నీ ఎదుట నిలవలేక యుండును, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉందునని ప్రభువారు ఇక్కడ తెలియపరచటను మనం గమనించగలం. నిజమే, మోషేకు ప్రభు తోడుగా ఉండటను బట్టి ఏ విధముగా వారి యొక్క ప్రయాణం ఐగుప్తు దేశము నుండి కనాను దేశము నిమిత్తమై అది కొనసాగుతూ వచ్చిందో అతడు స్పష్టంగా ఎరిగి ఉన్నటువంటి వ్యక్తిగా ఇక్కడ మనం గమనించగలం. ఆ మాటలను బట్టి ప్రభువారు అంటున్నారు, నేను మోషేకు తోడుగా ఉన్నట్లు నేను నీకు కూడా తోడుగా ఉంటానని తెలియపరచడం మనం గమనించగలం. నాడు ఇశ్రాయేలు ప్రజలకు ప్రభువారు ఏ విధంగా తోడుగా ఉన్నారు అనంటే, నిర్గమకాండం 13వ అధ్యాయము 21వ వచనంలో, వారు పగలు రాత్రియు ప్రయాణం చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను వారికి వెలుగిచ్చుటకు రాత్రి వేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచు వచ్చెను. ఆయన పగటి వేళ మేఘస్తంభమునైనను రాత్రి వేళ అగ్నిస్తంభమునైనను ప్రజల ఎదుట నుండి తొలగింపలేదు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, నేడు మనం చదివినటువంటి ఈ సంఘటన ఒకటి మాత్రమే. ఆయన తోడుగా ఉన్నటువంటి విషయాలు వీరి ప్రయాణంలో ఎన్నెన్నో మనం చూడగలం. నిజమే, నాడు మోషేకు ప్రభువారు తోడుగా ఉండటాన్ని బట్టి మోషే నడిపించినటువంటి ఇశ్రాయేలు అందరూ కూడా క్షేమస్థితిని పొందినటువంటి వ్యక్తులుగా ఉండటను ఇక్కడ మనం గమనించగలం. ఆ గొప్ప దేవుడే యెహోషువ గారితో మాట్లాడుతూ ఆయన అంటున్నారు కదా, నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడని యెహోవా నీకు తోడై ఉండను. అయితే దేవుడు యెహోషువకు తోడుగా ఉండాలి అని అంటే కొన్ని సంగతులను ప్రభువారు తనకు తెలియచేయటను ఇక్కడ మనం గమనించగలం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనంలో, నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించున్నట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు అని ఇక్కడ తెలియచేయటను గమనించగలం. నిజమే, మోషేకు తోడుగా ఉండుట చూచినటువంటి యెహోషువతో నాడు మోషేకు నేను తోడుగా ఉంటాను గల కారణం ఏంటో ఇక్కడ తెలియజేస్తూ, మోషే ద్వారా మీకు అప్పగింపబడినటువంటి ధర్మశాస్త్రం ఏదైతే ఉందో దాని చొప్పున చెయ్యాలి అని ప్రభువారు సెలవిస్తా ఉన్నారు. అంటే ఆయన ఆజ్ఞాపించినటువంటి విషయాలను పరిపూర్ణంగా అనుసరించాలని, వాటిని ఎంతమాత్రం కూడా అశ్రద్ధ చేయకూడదని ఇక్కడ తెలియజేస్తున్నారు. నిభ్రమగా ఉండాలని, జాగ్రత్త పడి బహుధైర్యంగా ఉండాలని ప్రభువారు తెలియజేస్తూ వచ్చి ఆ ధర్మశాస్త్రం చొప్పున నడిచే ప్రతి మార్గంలో చక్కగా ప్రవర్తించాలని, దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదని ప్రభువారు తెలియజేస్తూ ఉన్నారు. 3వదిగా 8వ వచనంలో, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నువ్వు బోధింపక తప్పిపోకూడదు అని కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు కూడా యెహోషువ వెంట దేవుడు నడిపించే మార్గంలో నడవటానికి వారికి దేవుని మాటలను బోధించమని ఇక్కడ తెలియజేస్తా ఉన్నారు. 4వదిగా, దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రము దానిని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తిస్తావని కూడా ఇక్కడ తెలియచేయటం గమనించగలం. నిజమే, ఇశ్రాయేల్ ప్రజలను నడిపించే నాయకుడిగా యెహోషువ ఉన్నప్పటికీ యెహోషువ తన వ్యక్తిగత జీవితంలో దేవుని మాటలను పగలు రాత్రి ధ్యానించాలని,
అలా ధ్యానించుటకు తాను జాగ్రత్త పడాలని ఇక్కడ ప్రభువారు తెలియజేస్తా ఉన్నారు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, నాడు యెహోషువకే కాదు, మన ముందున్నటువంటి ఈ ఆత్మీయ ప్రయాణంలో మనము కూడా నిబ్బరం కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా ఉండి, ప్రభువు మనకు అనుదినం సెలవిస్తున్నటువంటి తన మాటలను చొప్పున మనం చేసేవారంగాను, రెండవదిగా మనం చక్కగా ప్రవర్తించినట్లు ఆ మాటలకు కుడికి గాని ఎడమకు గాని తొలగకుండా ఉండినట్లు, మూడవదిగా మనం నేర్చుకున్నటువంటి ఈ విషయాలు మనకును మన కుటుంబానికిని మన స్నేహితులకును మనతో సహవాసం చేసేవారికిని మనం తెలియజేసే వారంగా, నాలుగవదిగా మనము దివారాత్రము నా మాటలను ధ్యానించేటటువంటి వారంగా మనం ఉన్నప్పుడు నిశ్చయముగా మన మార్గాన్ని మనం వర్ధలు చేసుకుని చక్కగా ప్రవర్తిస్తాం. ఇట్టి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తులకు ప్రభువారు వారు నడిచే మార్గం అంతట్లో కూడా ఆయన తోడుగా ఉంటారు. ఈ దీవెనలకు నా ప్రియులకు మీరు పాత్రులు కావాలని వాక్య ప్రకారం ప్రవర్తించి ప్రభు అనుగ్రహించి కృపలో మేలు పొందాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగల తండ్రి, మీకు వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మా ప్రియులకు మీరు తోడుగా ఉండే ఆధ్యాత్మిక ప్రవర్తనను ఎల్లప్పుడూ కలిగి ఉండటానికి పరిశుద్ధాత్ముడు సహాయం చేయండి. దైవజనులను, వారి కుటుంబాన్ని, వారు చేస్తున్న సేవా పరిచయం దీవించండి. నూతన సంవత్సర దయాకిరీటాన్ని దినాన్ని పొందినటువంటి వారిని ఆశీర్వదించండి. కృంగిన వారిని, దుఃఖితులను తమ విశ్వాస యాత్రలో పలు శోధనల చేత ఎందరైతే బలహీనపడినటువంటి వ్యక్తులుగా ఉన్నారో నేడే నీ మాటల ద్వారా తమను తాము సరి చేసుకుని మీరు అనుగ్రహించే శక్తిని వారు పొందుదురుగాక. ముందున్నటువంటి జీవన యాత్రలో అన్ని కార్యాల్లో మీరు వారికి తోడుగా ఉండి మా ప్రియులకు మేలు చేయమని యేసు క్రీస్తు నామములో బ్రతిమాలి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడు నడిపించునుగాక. ఆమెన్.